మిత్రులకి స్వాగతం. నేను మీ మాస్టర్ షెఫ్ సూర్యతేజ. ఇవాల్టి వీడియోలో మీకు ఒక సీక్రెట్ మసాలా రెసిపీతో ప్యూర్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది మసాలాలు విడివిడిగా యాడ్ చేస్తుంటారు. అలా కాకుండా ఇలా మసాలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక చిన్న ప్యాన్లో 1 కప్పు ధనియాలు యాడ్ చేసుకొని అవి కొంచెం 1/2 మినిట్ అలా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో మిరియాలు, అలాగే జీలకర్ర, షాజీరా, స్టార్ అనీస్, దాల్చిన చెక్క మరియు లవంగాలు ఇవన్నీ కూడా ధనియాలతో పాటు మనం బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్లో వేగిన తర్వాత ఇవి సింపుల్గా మనం చిన్న పొగ వచ్చే వరకు అయితే వెయిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 చెక్కలు అలా డ్రై కోకోనట్ కూడా యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ప్యూర్ ఆప్షనల్. ఓకే, సో ఇవి వేగిన తర్వాత మనకి ఇక మిగిలినటువంటి మసాలా దినుసుల్లో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చివరిగా మనం ఒక 8 డ్రై చిల్లీ అయితే యాడ్ చేసుకుంటాం. ఇవి మనం చివరిగా వేసుకోవాలి, ముందేస్తే ఇవి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. సో ఇలా మనం ఇవన్నీ వేడికి చిన్న పొగ వచ్చే వరకు అయితే వేడి చేయాలి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు వేగుతున్నప్పుడు చాలా చక్కగా ఇవి వేగి మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా ఇస్తాయి. ఇప్పుడు ఇవి చిన్న మిక్సీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసి మసాలా పొడి అలా పక్కనైతే పెట్టుకుంటాం. ఇప్పుడు కడాయిలో చక్కగా మనం ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకొని అందులో చక్కగా 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇక్కడ స్లైసెస్ కన్నా అండి చికెన్ ఫ్రైకి మన క్యూబ్స్ టైప్ చిన్న కట్ చేసుకుంటే చికెన్లో బాగా కలిసిపోతాయి అన్నట్టు. మసాలాలో బాగా కలిసిపోయి టేస్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. చూసారా, ఇక్కడ మనం చక్కగా అయితే వేపుకుంటూ దాదాపు ఒక 3 to 4 minutes టైం పట్టుద్ది. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్గా అయితే రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇక్కడ 3-4 నిమిషాలు అలా వేపుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక 2 చెంచాల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఉల్లిపాయలతో పాటు అలా మనం వేపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా చక్కగా మనం కడిగినటువంటి ఒక 750 grams అయితే చికెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం చికెన్ ఫ్రైకి ఎప్పుడు కూడా పీసెస్ కొంచెం లార్జ్ పీసెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం ఉడికించినప్పుడు ఆటోమేటిక్గా సగానికి అయిపోతాయి అనమాట. చికెన్ ఫ్రై కొంచెం పీసెస్ లాగా ఉంటే చూడడానికి కానీ తినడానికి చాలా చక్కగా ఉంటాయి. సో మ్యాక్సిమం రెస్టారెంట్ కూడా ఇదే సైజ్ ఆఫ్ చికెన్ యూజ్ చేస్తాం. ఇవి మనం కాసేపు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లితో పాటు ఇలా మనం ఒకసారి అయితే కలిపుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. సో అందులో ఉన్న వాటర్ను మెల్లిమెల్లిగా ఆయిల్లోకి అయితే కలిసిపోతూ ఉంటుంది. సో ఇలా చక్కగా ఇలా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం లేదండి, ఒక 2 స్పూన్లు అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటాం. సో ఇలా చికెన్ ముక్కల మీద చల్లుకొని తర్వాత అదే కప్పులో పసుపు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా ఉడకడానికి మంచిగా ఆయిల్లో ఉపయోగపడుతుంది. సో ఏం లేని సింపుల్గా ఇలా మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉడికించండి. చికెన్ వాటర్ యాడ్ చేయొద్దు, ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే కొంచెం చిన్న కప్పులో అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తొందరగా అయితే ఉడుకుతుంది అనమాట వాటర్ యాడ్ చేసుకుంటే. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా కొట్టి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అది ఉంది కదా, ఈ మసాలా ఆ పౌడర్ అయితే ఎదురైతే మనం కలుపుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అంతా ఇక్కడే ఉందండి. మనకు టేస్ట్ ముక్కకు అన్ని వైపులా కూడా ఈ మసాలా నూనెలో బాగా ఇంకిపోయి ముక్కలకైతే బాగా పట్టుకోవాలి. అప్పుడే మనం చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. చూసారా, జాగ్రత్తగా ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇలా కలపండి. చికెన్ని ఇలా కలిపినప్పుడు మనకి మసాలా బాగా ఇంకిపోయి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే డ్రైగా వస్తుంది అనమాట. సో తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీలైతే పచ్చి కరివేపాకు యూజ్ చేయండి. నాకు ఇక్కడ అవైలబిలిటీ లేక డ్రై కర్రీలు అయితే యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మన ప్యాన్లో వేపుకోవాలి అన్నట్టు. ఓకే, సో ఇది చాలా సింపుల్గా అయితే నేను యాక్చువల్గా బ్యాచిలర్స్ దృష్టిలో పెట్టుకొని ఈ రెసిపీస్ చేశాను. ఓకేనా గైస్, వీడియోస్తో లైక్ చేయండి, అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. 5000కి చాలా దగ్గరలో ఉన్నాం. సో థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్ అండ్ బై, సీ యూ అగైన్.